గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పారు కానీ పైసా కూడా ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. విడుదల చేయాల్సిన రాయితీలు 2000 కోట్లుంటాయని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తనకు చెప్పారన్నారు భట్టి. పెండింగ్ అమౌంట్ ఒకేసారి ఇవ్వలేమని విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామన్నారు డిప్యూటీ సీఎం. గత ప్రభుత్వాలు ప్రకటించి అనౌన్స్ చేసి గొప్పలు చెప్పుకొని రూపాయి కూడా రిలీజ్ చేయకుండా వెళ్ళిపోయారు. 2020-21 వరకు కనీసం జనరల్ ఇండస్ట్రీస్ సంబంధించి 1095 కోట్లు, ఎస్సీ ఎంటర్ప్రైజెస్ సంబంధించి దాదాపు 300 కోట్లు, అట్లాగే టీఎస్పీకి సంబంధించి 250 కోట్లు, దాదాపు ఇవన్నీ కలిపి 2000 కోట్ల దాకా పైబడి ఉంటుంది. వీటన్నిటినీ తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్పి బలవంతంగా వారు కావాల్సినటువంటి అన్నీ చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. సో ఫైనల్గా ఎంఎస్ఎంఈ అట్లాగే పారిశ్రామికవేత్తలందరికీ అభినందనలు. ఏంటంటే అదే మంత్రి గారు మాట్లాడుతూ కూడా మీ అందరికీ చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, విధానపరమైన నిర్ణయం. తప్పనిసరిగా ఈ పెండింగ్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఈ సబ్సిడీస్ అమౌంట్ ఏదో ఒకటేసారి చేయలేము, కానీ మీ అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒకటేసారి చేయలేము.